ఎవరైనా నా అంజలి జోలికి వస్తే చంపేస్తాను రే. అంజలి అంజలి మ్యామ్ అంజలి అంజలి మ్యామ్ అంజలి 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 మ్యామ్ అంజలి 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 మ్యామ్ మ్యామ్ అంజలి 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 మ్యామ్ అంజలి అంజలి మ్యామ్ అంజలి అంజలి మ్యామ్ అంజలి 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 మ్యామ్ అంజలి 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 సార్ అంజలి 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 ఎక్కడున్నావు అంజలి? ఇంతలోనే ఏమైపోయావు? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నేను నీకు ఏమన్యాయం చేశాను? ఎందుకు ఇంతలా మారిపోయావు? ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు? నువ్వే నా ప్రాణంగా బతుకుతున్నాను, నీకోసమే బతుకుతున్నాను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంజలి. అర్జున్ సార్, అంజలి నా మీద ఏదైనా కోపం ఉంటే నా ఎదురుగా వచ్చి నన్ను కొట్టు తిట్టు, అంతేగాని ఇలా చెయ్యకు. నీకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాను. నీకెవరైనా హాని తలపెట్టాలని చూస్తే వాళ్ళందరినీ చంపేస్తాను. రాంజలి, నాకు నువ్వు కావాలంజలి. నువ్వు లేకుండా నేను బతకలేనంజలి. రాంజలి, నేను నీకు దగ్గర అవుతున్న కొద్దీ నువ్వెందుకు దూరం అవుతున్నావు అంజలి? నా ప్రాణాలని నీ దగ్గర పెట్టుకుని ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? రాంజలి, రాంజలి, అంజలి, రాఘవ, నేనంటే అంజలికి ప్రాణం అని చెప్పావు కదా రాఘవ, మరెందుకు ఇలా చేస్తుంది చెప్పు రాఘవ.
మరెందుకు ఇలా చేసింది రాఘవ? ఈరోజు నా అంజలిని నేను ఎలాగైనా దక్కించుకోవాలి. రా రాఘవ రా. రేయ్, ఏమైందిరా? ఎందుకు ఈ పరుగులు? అది అది అయినా మీరు పర్సు కోసం షాపింగ్ మాల్ కదా వెళ్తానని చెప్పారు, మరి ఇటెందుకు వచ్చారు? ఇంతకీ పర్సు దొరికిందా? దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది మావయ్య. పాపం, చాలా ఇంపార్టెంట్ పర్సు కదూ. అందులో ఎంత విలువైన ఉన్నాయో ఏంటో. నువ్వు దానికోసం ఆరాటపడుతున్న తీరు చూస్తేనే అర్థమైపోయింది. కొట్టేసిన వాడెవడో గాని నీకంటే చాలా తెలివైన వాళ్ళే ఉన్నాడు. ఇంకా దొరకదురా, మర్చిపోండి. ఇంకోటి కొత్తది కొనుక్కోండి, ఏముంది? ఇక పర్సులో కార్డ్స్ అంటావా? అన్నింటినీ బ్లాక్ చేసేద్దాం, ఏముంది, సరిపోతుంది. సరే సరే, వెళదాం రండి. అక్కడ లేదు మావయ్య, ఎవరో దొంగ తీసుకొని పారిపోయాడంట. దొంగల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. పోనీ పదండి, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దు మావయ్య, అలా చేస్తే వాడు జాగ్రత్త పడతాడు. జాగ్రత్త పడేవాడు ఎటూ పడతాడ్రా. తప్పించుకునే టాలెంట్ ఉంటే ఎలాగోలా తప్పించుకుంటాడు. ఏంట్రా అలా చూస్తున్నారు? పదండి వెళదాం. మేము వెళ్తాం, మీరు వెళ్ళండి మావయ్య. పోనీ రండిరా. మాకు చిన్న వర్క్ ఉంది మావయ్య, మేము చూసుకొని వస్తాం, మీరు బయలుదేరండి. రేయ్, జాగ్రత్త. అలాగే మావయ్య, పదరాఘవ. చూసావా వాణ్ణి ఎలా పిచ్చోని చేసి పంపించాను? అవును, వీడి సాయంతోనేనా బయటకొచ్చి బీభత్సం సృష్టిస్తాను అన్నావు? ఏదైనా నువ్వు చాలా తెలివైందానివే. వెల్డన్, బాగా ట్రై చేశావు. మా అందరినీ పిచ్చోళ్ళని చేశావు. కూర్చున్న చోటు నుంచి చక్రం తిప్పాలనుకున్నావు కదూ. నీ చక్రం తిరగకుండా ఎలా ఆపానో చూసావు కదా. హలో, వీడు కాదు కదా, వీడి బాబు కూడా నన్ను ఆపలేడు. బయలుదేరదామా?
నీ చక్రం తిరగకుండా ఎలా ఆపానో చూసావు కదా. హలో, వీడు కాదు కదా, వీడి బాబు కూడా నన్ను ఆపలేడు. బయలుదేరదామా? అంజలి, 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 బయటికి రా అంజలి. నేను అంజలి, నీ బిర్యానీ వాళ్ళని వచ్చాను. అంజలి, అమృత. అంకుల్, అమృత మీ దగ్గరకు వచ్చిందా? బానే ఉంది కదా? అలా చూస్తారండి అంకుల్, చెప్పండి అంకుల్. అమృత మీ దగ్గరకు వచ్చిందా? రేయ్ రేయ్, ఎందుకురా ఎందుకురా ఇంకా నాటకాలు ఆడతావు? నాది బెట్టిని నాకు దూరం చేసి ఎందుకురా నాటకాలు ఆడతావు? అయ్యో, ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? అంటే అమృత ఇక్కడికి రాలేదా? అరే చూప్, ఎందుకు అబద్ధాలు చెప్తావు? మాది బేటిని కిడ్నాప్ చేసి ఎన్ని రోజులు ఉంచుకుంటావు? మా అందరినీ బాధ పెడతావు. ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటావు. మాది బేటిని మాకిచ్చేయిరా. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి, నేను చెప్పేది వినండి. అరే బద్మాష్, భగవాన్ కి కసం, మాది బేటికి ఏమైనా అయితే నీకు పాపం తగులుతుంది. మేము నీకు ఏమి అన్యాయం చేశాంరా? కైకో హమ్ లోగోं को परेशान कर रहे हो? నీకేమి కావాలన్నా చెప్పు. మాది డబ్బు కావాలా, ఆస్తి కావాలా, పోనీ మాది ప్రాణం కావాలా చెప్పు. నీకేమి కావాలన్నా ఇస్తాం. మాది బేటిని మాత్రం ఏమీ చెయ్యకు. మాది బేటి అంటే మాకు చాలా ఇష్టం. మా బేటిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. మా బేటి ఎక్కడుందో చెప్పు. మాది బేటీ ఎలా ఉందో చెప్పు. మా బేటీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మాది ఇంట్లో ఎవరికి సంతోషం లేదు, ఆనందం లేదు. మాది బేటీని చూడకపోతే మాకు ఆకలి లేదు, నిద్ర లేదు. మేరా బేటీ మేరే జిందగీ హై. మాది బేటీ లేకపోతే మేమెవరం బతకం. అయ్యో, మీరు అలా మాట్లాడకండి. మీ అమృతకి ఏం కాదు. అరే, నీ దగ్గర పెట్టుకొని ఏది కాదు నా బేటీ కంటే ఎలా నమ్మాలి? తీసుకురారా, నాది బేటీని తీసుకురా. ఆగండి, ఆయన వదలండి. నా అర్జున్ సార్ గురించి మీరేమనుకుంటున్నారు? అమృత మేడం గురించి మీరేమనుకుంటున్నారో తెలియదు కానీ మీకంటే ఎక్కువగానే ప్రయత్నిస్తున్నారు. తను ఎక్కడుందో కనుక్కోవాలని. తన గురించి వెతకని చోటు లేదు, తన గురించి ఆలోచించని క్షణమూ లేదు. ఎప్పుడు తనని చూస్తానా అని మీకన్నా ఎక్కువగా నా అర్జున్ సారే తాపత్రపడుతున్నారు. మీ కూతురు కనిపించలేదన్న బాధలోనూ కోపంలోనూ దయచేసి నా అర్జున్ సార్ని నిందించకండి. నేను తట్టుకోలేను. అయినా నా అర్జున్ సార్ ఆపదలో ఉన్న వాళ్ళని తన ప్రాణాలు తెగించి కాపాడేవాడే గాని ఏ చిన్న ప్రాణికి కూడా ఆపద కలిగించేవాడు కాదు. అందుకే ప్రాణాల్ని పణంగా పెట్టి మీ అమృతని కిడ్నాపర్స్ ఎక్కడ దాచారో కనుక్కుని వాళ్ళ నుంచి కాపాడాడు. ఏం మాట్లాడుతున్నా? నాది బేటీని నువ్వు చూసావా? అవునా అండి? మాది బేటీని నువ్వు కాపాడితే ఎక్కడ ఉంది నా బేటీ? ఏది నా బేటీ? ఏది? దొరికిందని సంతోషపడే లోపే మళ్ళీ దూరం అయింది. అరే, ఏం మాట్లాడుతున్నావు? అవును అంకుల్, అమృత నాకు ఫోన్ చేసింది. వెంటనే తనున్న ప్లేస్ను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేసి తను తీసుకొస్తుండగా మళ్ళీ మిస్ అయింది. తన కాలికి దెబ్బ తగిలింది. హే భగవాన్, ఈ చేతుల మీద ఎత్తుకొని తీసుకొచ్చాను. అంతలోనే నా చేయి జారిపోయింది. కాలికి దెబ్బ తగిలిందా? క్యా హువా? ఏమైంది నా బేటీకి?
తను వీల్ చైర్లో ఉంది. నా బేటీ వీల్ చైర్లో ఉందా? నడవలేదా? ఏమైంది? క్యా హువా మేరీ బేటీకో? భగవాన్, ఎందుకు ఎందుకు నాది బేటీ మీద పగబట్టావు? నువ్వంటే నా బేటీకి ప్రాణం కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడు ఇంత పని చేస్తాడని మేము అనుకోలేదు. భగవాన్, ఎందుకు ఎందుకు నాది బేటీ మీద పగబట్టావు? నువ్వంటే నా బేటీకి ప్రాణం కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడు ఇంత పని చేస్తాడని మేము అనుకోలేదు. వాడెవడు? అదే మమ్మల్ని ముంబైకి పంపించాడు కదా వాడు. ఎవరతను? అది మాకు తెలీదు. ఎవడో మాకు ఫోన్ చేసి మీది బేటీ ప్రాణాలతో ఉండాలంటే మీరు ఇక్కడి నుంచి ముంబై వెళ్ళాలి అని చెప్పాడు. उसका फोटोस है, फोटोस दिखाओ ना, फोटोस. ఈ ఫోటోలు మాకు పంపించి మాది పెట్టి సంతోషంగా ఉండాలి అంటే పోలీసుల చేత వెతికించకుండా మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమని చెప్పాడు. అందుకే ఏమి చేయాలో అర్థం కాక మేము వెళ్ళిపోయాం. వాడు నీ మనిషి అనుకున్నాం. తర్వాత మేమే వాడికి ఫోన్ చేస్తే కలవడం లేదు. వాడెవడో, వాడి పేరేంటో, వాడు ఎక్కడుంటాడో ఏ చిన్న క్లూ కూడా మీకు చెప్పలేదా? అది తెలుసుంటే మేమే డైరెక్ట్ గా వెళ్లేవాళ్ళం. వాడి దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. మాది బేటీ ప్రాణాలతో ఉంది అని చెప్పినందుకు బహుత్ శుక్రియా. లేకిన్ వాడు మాకు అబద్ధం చెప్పి మాది బేటీని ఇబ్బంది పెట్టినందుకు వాడు మాకు కనిపిస్తే ఆ హరాంజాదేకో బద్మాష్కో నహీ చూడుంగి మే. వాడి కాలు విరిచేస్తా, వాడికి నరకం చూపిస్తా. ఇప్పుడు నాది బేటీ ఎక్కడికి వెళ్ళినట్టు? వాడి దగ్గర నుంచి తప్పించుకుంటే సీదా మా ఇంటికే రావాలి కదా. అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడుందో, ఎంత బాధపడుతుందో. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దామా? వద్దు సార్, ఇప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. అరే బాయ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాది బేటీ ఎక్కడున్నా తీసుకురా. నాది బేటీని నాకు చూడాలని ఉంది. తను లేకపోతే నాకు నిజంగా ప్రాణం పోయినట్టు ఉంటుంది. మేరా బేటీ తను మాట పెద్దగా ఉన్నా మనసు చాలా మంచిది. ఇలాంటి కష్టాలు పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. తన కోసం మా ఖాందాన్ పూరా ఎదురు చూస్తుంది. మాది బేటీని నువ్వు కాపాడితే నిన్ను భగవాన్ మాదిరి చూసుకుంటా. నాది బేటీని నాకు తీసుకురా. తీసుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. వీలైనంత తొందరగా తీసుకొస్తాను. మీ కూతుర్ని తీసుకొచ్చి మీకు అప్పగించేంత వరకు నా ప్రయత్నం ఆపను. ఇది కేవలం మీకోసమే కాదు, నా కోసం కూడా. అమృతతో తిరిగి వస్తాను. వాడు ఎవడైనా, ఎక్కడి వాడైనా, ఎంతటి వాడైనా, వాడి దగ్గర నుంచి నా అంజలిని, అదే మీ అమ్మాయి అమృతని నేను విడిపించి తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాదే. మీరేం భయపడకండి. తను తొందరలోనే మనందరి ముందుకు వచ్చేస్తుంది, ఎక్కడున్నా సరే.